ఇది ఒప్పో నుంచి రివ్యూ ఏంటి వచ్చింది మనకి, బట్ మన రివ్యూలో ఎటువంటి తేడా ఉండదు, నెక్కచ్చగా ఉండదు అన్నట్టు చెప్పేస్తా. ఏదో పై అని చెప్పి వదిలేసే వీడియో కాదు ఇది, ఎందుకంటే బడ్జెట్ లో వస్తుంది కాబట్టి చాలా మంది జనం మంచి బ్రాండ్ ఒప్పో నుంచి వస్తుంది కాబట్టి కొనాలి అని ఆశపడుతున్నారు. బట్ స్టిల్ మార్కెట్ లో ఉన్న ఫోన్స్ కి మ్యాచ్ చేసే ఫీచర్స్ దీంట్లో లేవు. ఈ ప్రైస్ లో ఈ రెండు ఫీచర్స్ అసలు సెట్ అవ్వ అనేవి మెయిన్ రెండు ఫీచర్స్ ఉన్నాయి. ఆ రెండు ఫీచర్స్ నాకు యాక్చువల్లీ ఇంపార్టెంట్, నేనైతే కొనొద్దని చెప్తా. బట్ మీకు ఆ రెండు పెద్దగా ఫరక్ పడవు అనుకుంటే ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు, మంచి ఫోన్. అవేంటో క్లియర్ గా చెప్తా, పూర్తిగా చూడండి, టైం వేస్ట్ చేయను ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒప్పో K13 ఈ ఫోన్ రివ్యూ కోసం చాలా మంది అడుగుతున్నారు. ఈ రోజు రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ 18,000 రూపాయలు లాంచ్ చేశారు, ₹1 తక్కువ. బట్ ఇప్పుడు ఆఫర్స్ లో 16,000 రూపాయల దగ్గరలోకి వస్తుంది. అక్కడ ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. బట్ వీడియోని స్టార్ట్ చేసే ముందు కొంచెం కొత్తగా కనబడుతున్నాను కదా క్యాప్ పట్టుకొని, దానికి రీజన్ కొద్దిగా హెయిర్ ఎక్కువైపోయింది. అండ్ దాని గురించి కమెంట్ సెక్షన్ లో కొంతమందికి నచ్చుతున్నట్లు, కొంతమందికి నచ్చట్లేదు అని చెప్పని అనవసరమైన డిస్కషన్. అందుకని క్యాప్ పెట్టేసుకుంటున్నా. ఇవన్నీ ఎందుకురా బాబు, హెయిర్ కట్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది అంటారు. నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హెయిర్ కట్ చేయించకూడదు. ఒక 4 నెలలైనా కానీ మీరు నన్ను ఇలా భరించాల్సిందే. కొన్ని రిచువల్స్, కొన్ని ట్రెడిషన్స్ ప్రకారం నేను ఇప్పుడు హెయిర్ కట్ చేసుకోకూడదు. కొంచెం అర్థం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్యాప్ నచ్చకపోవచ్చు మీకు. లాస్ట్ ఇయర్ అనుకుంటా యూట్యూబ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ గిఫ్ట్ చేశారు ఇది క్యాప్. వేరేది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. మీకు బెస్ట్ క్యాప్ ఏదన్నా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో పెట్టండి, అది పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇంకా మనం అన్బాక్సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయం ఈ వీడియో, ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసా. అది పోస్ట్ చేసి 2-3 నెలలు అవుతున్నట్లుంది. కేస్ క్వాలిటీ బాగుంటుంది, ఫోన్ కలర్ కి తగ్గట్టు ఒక కేస్ ఇస్తున్నారు. కేస్ క్వాలిటీ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ అయితే బిలో యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. సైడ్స్ మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బ్యాక్, ఫ్రంట్ ఏమో డ్రాగన్ టైల్ స్టార్ 2 ప్రొటెక్షన్ తో వచ్చింది. అండ్ IP రేటింగ్స్ కూడా ఏమీ లేవు, IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వచ్చింది. సో బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. అండ్ చేతిలో కంఫర్ట్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇది 208 గ్రామ్స్ తో వచ్చింది. 7000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి లైట్ వెయిట్ అయితే అసలు అనిపించదు, కొంచెం హెవీ ఫోన్ ఉన్నట్లే అనిపిస్తుంది. అండ్ థిక్నెస్ కూడా 8.3 mm థిక్నెస్ ఉండిద్ది. లావుగా ఒక బండ ఫోన్ మనం చేతిలో పట్టుకుంటున్న ఫీలే మీకు ఉండిద్ది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. నేను ఇందాక చెప్తానన్న 2 ఫీచర్స్ లో ఫస్ట్ ఇది ప్రాసెసర్. నాకు ఈ ఫోన్ లో మెయిన్ కాన్ అనిపించింది ఈ ప్రాసెసర్ పరంగానే. K సిరీస్ అంటే ఆన్లైన్ బేస్డ్ గా తీసుకొస్తారు, బట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తో వచ్చింది ఈ ఫోన్. 6 Gen 4 మోస్ట్లీ Dimensity 7300 వీటి కాంపిటీషన్ ఇవ్వగలిగింది. 2.3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఇది. 2.5 GHz మినిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, దీనికి కాంపిటీషన్ గా iQOO Z10R ఉంది. దీంట్లో Dimensity 7400 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇది 2.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంది. చాలా ఫోన్స్ రియల్మీ నుంచి Narzo 80 Pro ఇట్లాంటివి కూడా 7400 ప్రాసెసర్ తోనే వస్తున్నాయి. సో బెటర్ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది రియల్ టైమ్ లో కూడా అరౌండ్ నాకు 6 lakhs Antutu స్కోర్ వచ్చింది. కానీ గేమ్స్ అట్లాంటి వాడుతున్నప్పుడు 60 FPS సపోర్ట్ చేసేది BGMI. బట్ మీకు ఎక్స్పీరియన్స్ అరౌండ్ ఒక 15,000 రూపీస్ ఫోన్ లో ఆడుకుంటున్నట్లే అనిపించింది. మరి టూ మచ్ గేమింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. బట్ డే టు డే యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి, మోడరేట్ యూసేజ్ కి, జనరల్ యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అనిపించదు. మల్టీ టాస్కింగ్ కూడా అంటే బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ ఉంచుకునేది కూడా బానే ఉన్నాయి. ఈ BGMI లాంటి పెద్ద పెద్ద యాప్స్ కాకుండా నార్మల్ యాప్స్ అయితే బానే ఉంటాయి. బట్ ప్రాసెసర్ వాల్యూ ఫర్ మనీ నా ప్రైస్ అంటే కాదు. 6 Gen 4 ప్రాసెసర్ ఇక్కడ కరెక్ట్ కాదు. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ఇది LPDDR4X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వచ్చింది. అది కొంచెం ప్లస్ పాయింట్. UFS 2.2 ఇవ్వకుండా 3.1 ఇచ్చారు. కొంచెం లాంగ్ టర్మ్ లో మీరు యూస్ చేసుకునేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్. ఇందులో 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. VoNet సపోర్ట్ ఉండిద్ది. అండ్ డైలర్ కూడా వీళ్ళ ఓన్ డైలర్ తో వస్తుంది. కాల్ రికార్డింగ్ చేసుకున్నప్పుడు అనౌన్స్మెంట్స్ లాంటివి అయితే ఏముండో, హ్యాజిల్ ఫ్రీగా మనం రికార్డ్ చేసుకోవచ్చు. వైఫై వర్షన్ వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ 5.2, 5.4 మినిమం, బ్లూటూత్ 5.2 జనరేషన్ తో వస్తుంది. అండ్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ ఉంటే మీరు ఎంత స్పీడ్ లో నెట్వర్క్ యూస్ చేస్తున్నారు, డౌన్లోడ్ అప్లోడ్ స్పీడ్స్ మీకు స్టేటస్ బార్ లో పడుతూ ఉంటాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకా IR బ్లాస్టర్, NFC వీటి పరంగా అయితే NFC ఎలాగో మనం ఎక్స్పెక్ట్ చేయాలి, మీ ప్రైస్ లో రావట్లేదు. IR బ్లాస్టర్ ఉంది, రిమోట్ కంట్రోల్ లాగా AC, టీవీ ఇట్లాంటివి కంట్రోల్ చేసుకోవాలనుకుంటే రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే క్యాపబిలిటీస్ కూడా ఇప్పుడు కాంపిటీషన్ లో ఉన్న. ఎగ్జాంపుల్, నేను ఇందాక చెప్పినట్టు రియల్మీ Narzo కానివ్వండి, లేకపోతే ఈ iQOO కానివ్వండి, Full HD Plus, HDR10 ఇట్లాంటివి సపోర్ట్ ఉంటాయి. దీంట్లో HDR10+ ఇట్లాంటి సపోర్ట్స్ ఏమీ లేవు. ఈవెన్ బేసిక్ యూట్యూబ్ HDR సపోర్ట్ కూడా దీంట్లో లేదు. యూట్యూబ్ లో నార్మల్ కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవడమే, HDR స్ట్రీమ్ కనపడట్లేదు. చూస్తున్నారుగా, కొన్ని ఫీచర్స్ మిస్ అవుతున్నాయి. బట్ ఏ ఇంపార్టెంట్ కాంటెంట్ ని మిస్ చేయకుండా మన ఛానల్ లో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూనే ఉంటా. సారీ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలు. అండ్ ప్యానల్ కూడా ఇది 8-bit ప్యానల్ తోనే వస్తుంది. డిస్ప్లే 6.67 inch Full HD Plus 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. డిస్ప్లే డెన్సిటీ కూడా 394 పిక్సెల్స్ per inch డెన్సిటీ, 400 అబోవ్ కూడా కాదు. 72.2% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అంటే బెజల్స్ కొంచెం థిక్కర్ బెజల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ సైడ్స్ అండ్ బాటమ్ చిన్స్ కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అరౌండ్ 18,000 పెడుతున్నాం, కాకపోతే స్క్రీన్ టు బాడీ రేషియో కొంచెం చిన్స్ తగ్గించుంటే బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అండ్ బ్రైట్నెస్ లిట్స్ 1200 nits తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ ఇంకా సన్లైట్ లో యూస్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు కొంచెం రైనీ అండ్ వింటర్ కాంబినేషన్ లో ఉన్నాం కాబట్టి పర్లేదు. బట్ ఎక్స్ట్రీమ్ సన్లైట్ యూస్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ ఉంటే బాగుండేదేమో అన్నట్లు అనిపించింది. బట్ ఓవరాల్ జనరల్ గా మనం మల్టీమీడియా ఇట్లాంటివి స్ట్రీమ్ చేసుకుంటున్నప్పుడు అయితే పర్లేదు. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉండిద్ది. నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ అయితే ఉండదు. బట్ కలర్స్ వాటి పరంగా అయితే బానే ఉన్నాయి. మీకు కలర్ ప్రొడక్షన్ పరంగా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అంతా బానే ఉండిద్ది. యాక్యురేట్ కూడా ఉండిద్ది. నెక్స్ట్ స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్ ఉంటాయి. స్పీకర్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంది.
లౌడ్ వస్తుంది ఆడియో. క్రౌడ్ ఏరియాలో ఉన్నా కానీ మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింది. అన్లాకింగ్ అయితే యాక్యురేట్ ఉంది, అలానే ఫాస్ట్ ఉంది, ఎక్కడ మిస్ అవడం లాంటివి అయితే ఏమీ లేవు. కాకపోతే ఫింగర్ ప్రింట్ పొజిషన్ మీరు ఒకవేళ వన్ హ్యాండ్ తో యూస్ చేశారు అనుకోండి, అర్థం కాదు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎక్కడ ఉందో. కిందకి బాటమ్ కి మనం ట్రావెల్ చేయాలి, అప్పుడు పిక్ చేసుకుంటుంది. బట్ చూస్తున్నారుగా ఆ లాంగ్ పెట్టేటప్పటికి ఫింగర్ ప్రింట్ కరెక్ట్ గా వెళ్ళదు. మళ్ళీ స్ట్రైట్ గా పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ యాంగిల్ మార్చుకోవాలి. సో పొజిషన్ ఫింగర్ ప్రింట్ పొజిషనింగ్ కొంచెం పైకి ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇప్పుడు మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నేను బాగా హర్ట్ అయింది ఈ డిపార్ట్మెంట్ దగ్గర. అసలు 18,000 రూపాయలకి మినిమం ఇవ్వాల్సిన కెమెరా కూడా ఇవ్వలేదు వీళ్ళు. కలర్స్ వరకు బాగుంటాయి, బట్ బ్యాక్గ్రౌండ్ నుంచి సబ్జెక్ట్ కి సపరేషన్ కానివ్వండి, ఇంకా పోర్ట్రేట్ షాట్స్ గురించి అయితే అసలు కళాఖండం. అసలు పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడడమే అనవసరం. ఫ్రంట్ కెమెరా కూడా అంతే, డే లైట్ లో పర్లేదు కానీ లో లైట్ లో అసలు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఓవరాల్ కెమెరాస్ పరంగా మీరు వన్ వర్డ్ లో చెప్తున్నా అసలు పర్చేస్ చేయొద్దు. కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే అసలు తీసుకోమాకండి. ఈ ఫోన్ ని మేజర్ గా బ్యాటరీ కోసం ఇష్టపడే వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. కెమెరాస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకుంటే పిక్ చేసుకోవద్దు, ముందే చెప్తున్నా. పర్ఫార్మెన్స్ అంటారా ఇంకా అది మోడరేట్ యూసేజ్, గేమింగ్ ఇట్లా ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ కెమెరాస్ చాలా వరకు రెక్టిఫై చేసుకోవాలి వీళ్ళు. ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నా, ఇంకా అప్డేట్స్ రావాలి. 2-3 నెలలు అవుతుంది ఫోన్ వచ్చి కూడా. స్టార్టింగ్ లో చెప్పింది కూడా దీని గురించే నేను. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా ఇట్లాంటివి ఏమి ఉండవు. అండ్ ఆ సెన్సార్ కూడా ఇది ఓమ్నివిజన్ సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందని కూడా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, ఇదైతే సోనీ IMX 480 అని చెప్పి. ఒక 10 ఫోటోలు తీసుకుంటే 2-3 ఫోటోలు మనకి పర్ఫెక్ట్ షాట్స్ అనిపిస్తాయి. ఒక 7-8 ఫోటోస్ వరకు మనల్ని డిసప్పాయింట్ చేస్తాయి. అండ్ ఇమేజ్ అనాలిసిస్ కూడా సరిగ్గా లేదు. అలానే ఇంకా లో లైట్ లో కూడా అంతే, కెమెరాస్ ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. అసలు ముందు కలర్స్ యాక్యురేట్ గా రావట్లా. డీటెయిల్స్ వాటి సంగతి అయితే ఇంకా తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. 10కి 2 ఫోటోస్ లో డీటెయిల్స్ ఉంటే 7-8 ఫోటోస్ డీటెయిల్స్ ఉండట్లేదు. క్రేయన్ తో దిద్దినట్లు అనిపించింది, ఆయిల్ పెయింటింగ్ వేసినట్లు అనిపిస్తుంది. డే లైట్ లోనే అంతంత మాత్రం డీటెయిల్స్ క్యాప్చర్ అవుతున్నాయి. ఇంకా లో లైట్ అయితే అసలు క్యాప్చర్ చేయట్లేదు డీటెయిల్స్. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ అయిపోతున్నాయి లో లైట్ లో, అనవసరంగా ఎక్కువ పాప్ చేస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్లు డీటెయిల్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఎడ్జ్ డిటెక్షన్ అయితే అసలు ప్రాపర్ లేదు. అండ్ ఓవర్ ఎక్స్పోజర్, వాష్ అవుట్ అవడం ఇట్లాంటి అన్ని ఇష్యూస్ లో లైట్ లో కూడా కనబడుతున్నాయి. వన్ వర్డ్ లో కెమెరాస్ పరంగా అయితే అసలు నేను దీన్ని రికమెండే చేయను. అండ్ వీడియోస్ గురించి మర్చిపోయా, రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 అండ్ బొకే వీడియో సపోర్ట్ ఉంది. 1080p 30 FPS లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఆ శాంపుల్స్ కూడా ఇక్కడ వేస్తాను చూడండి. ఆ శాంపుల్స్ కూడా నచ్చలేదు నాకు. ఈ వీడియో Oppo K30 నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS రికార్డ్ చేస్తున్నా. డైరెక్ట్ కండిషన్ వీడియో Oppo K30 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30 FPS రికార్డ్ అవుతుంది. డైరెక్ట్ శాంపుల్ ఇది. వీడియో Oppo K30 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30 FPS రికార్డ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో Oppo K30 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS రికార్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జ్ ని బాక్స్ లో ఇస్తున్నారు. హాఫ్ అన్ అవర్ లో 50% కంపల్సరీ ఛార్జ్ అవుతుంది. బట్ ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు 1 hour 10, 1 hour 15 minutes పడుతుంది. బట్ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఈ ఫోన్ లో మెయిన్ యూఎస్పీ కొంచెం వాళ్ళు చెప్పినట్లు పనిచేసేదల్లా ఆ బ్యాటరీ ఒక్కటే. ఒక ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా మీరు వాడుకోవచ్చు. మోడరేట్ యూజర్ అనుకుంటే సెకండ్ డే కూడా కంటిన్యూ అయింది. నాకు బ్యాటరీనే కావాలి, కొంచెం మొద్దు సెట్ లాగా అనిపించాలనుకుంటే ఈ ఫోన్ మీరు పిక్ చేసుకోవచ్చు. బ్యాటరీ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఫుల్ వర్కింగ్ డే 100% మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా OS అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ పరంగా మాట్లాడితే ఇది ColorOS 15 తో వస్తుంది, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. అండ్ అప్డేట్స్ 2 సార్లు వదిలారు. ఒకసారి అరౌండ్ 5GB అప్డేట్ వచ్చింది, తర్వాత 1GB అప్డేట్ వచ్చింది. 2 ఇన్స్టాల్ చేసి చూసా. ఫస్ట్ అప్డేట్ లోనే ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చింది. తర్వాత అప్డేట్ లో సెక్యూరిటీ ప్యాచ్ ఏం అప్డేట్ అవ్వాల. ఇప్పుడు మనం జూలై ఎండింగ్ లో ఉన్నాం, ఆగస్ట్ వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఇవ్వాల. అండ్ అప్డేట్ పాలసీ కూడా వీళ్ళు 2+3 years ఇస్తున్నారు. ఈ 2+3 లో అట్లీస్ట్ 2 months ఒకసారి సెక్యూరిటీ ఇస్తే బెటర్ ఉండిద్ది. బట్ స్టిల్ 3-4 months అవుతున్నా ఇంకా రాలేదు. ఇంకా ఫోన్ ఇంటర్నల్ గా బ్లోట్వేర్ గురించి మాట్లాడితే మీకు కావాల్సినంత బ్లోట్వేర్ ఉంది, కుప్పలు తెప్పలుగా. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు కూర్చున్నారు అనుకోండి, అన్ని యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ కొన్ని హాట్ యాప్స్, హాట్ గేమ్స్ లాంటివి అన్ఇన్స్టాల్ అవ్వవు, అవి డిజేబుల్ చేసుకోండి. బట్ మీరు అలానే ఉంచారనుకోండి, ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక పాపప్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది. బ్లోట్వేర్ అయితే హెవీగా ఉంది, ఇంకా బడ్జెట్ ఫోన్ కాబట్టి తప్పదు ఇంకా. సో ఇది ఓవరాల్ గా ఈ Oppo K30 గురించి లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే, ఒక ఫోన్ కు ఉండే 4 pillars లో 3 pillars కాన్స్ కనబడుతున్నాయి. ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే ప్లస్ అనిపించింది, అది బ్యాటరీ. ఆ మూడింట్లో ఫస్ట్ ప్రాసెసర్ 6 Gen 4 doesn't suits అనిపించింది. డిస్ప్లే 10:2 కాదు, HDR10+ ఇట్లాంటి సపోర్ట్స్ లేవు. జస్ట్ కలర్స్ వరకు బాగానే ఉన్నాయి, స్క్రీన్ టు బాడీ రేషియో సరిగ్గా లేదు. మూడోది ఇంకా కెమెరాస్, అసలు దాని గురించి మాట్లాడిన అవసరం లేదు. కొన్ని అడ్వాంటేజ్ ఏదైనా బిల్డ్ క్వాలిటీ పరంగా IP రేటింగ్ ఏదైనా ఇచ్చి అక్కడ కన్విన్స్ చేద్దామంటే IP రేటింగ్ కూడా సపోర్ట్ చేయాలి. సో జస్ట్ బేస్డ్ ఆన్ మీరు మోడరేట్ యూసేజ్, కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే తప్ప ఈ ఫోన్ మీరు పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని వినిన తర్వాత ఇంకా కొనకూడదని మీరు అన్నారంటే 15,000 రూపాయలకి వస్తే కొనుక్కోండి. 15,000కి మించి ₹1 కూడా పెట్టక్కర్లేదు అనేది నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.